మంత్రుల పదవీకాలం 4 సంవత్సరాలు కావాలి. ప్రజాస్వామ్యానికి కొత్త దిశ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతిలో అధికారమనే అర్థం. కానీ నేటి పరిస్థితులను గమనిస్తే ప్రజల కోసం ఉండాల్సిన పాలన కొంతమేరకు వ్యక్తిగత ప్రయోజనాల దిశగా వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు రాజుల పాలనలో రాజు తన ప్రాణం ఉన్నంతవరకు పరిపాలన చేసేవాడు. అప్పట్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఒక గౌరవంగా భావించేవారు. కానీ నేటి ప్రజాస్వామ్యంలో మంత్రులు 5 సంవత్సరాల పదవీకాలం పొందుతున్నప్పటికీ వారి పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల పదవీకాలాన్ని 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు తగ్గించడం అవసరమనే ఆలోచనకు బలం పెరుగుతోంది. ఎందుకంటే పదవీకాలం తగ్గితే ప్రజలకు మరింత త్వరగా వారి ప్రతినిధులను మార్చే అవకాశం వస్తుంది. 4వ సంవత్సరంలోనే ప్రజల అభిప్రాయం బలంగా బయటపడుతుంది. పనితీరు బాగోలేని నాయకులను ప్రజలు త్వరగా పక్కన పెట్టగలుగుతారు. అవినీతి ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. భయం లేకుండా, సిగ్గు లేకుండా కొందరు నాయకులు అబద్ధపు హామీలు ఇస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 5 సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పుడు మొదటి సంవత్సరాల్లో పనులు వాయిదా వేయడం, చివరి సంవత్సరంలో మాత్రమే ప్రజలకు కనిపించేలా కార్యక్రమాలు చేయడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ 4 సంవత్సరాల పదవీకాలం ఉంటే ప్రతి సంవత్సరం పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుంది. మరో ముఖ్య విషయానికి ప్రజల విశ్వాసం. ప్రజలు ఓటు వేయడం ద్వారా నాయకులను ఎన్నుకుంటారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నాయకుల బాధ్యత. కానీ నేటి పరిస్థితుల్లో జనం ఎలా ఉన్నా పర్వాలేదు అనే ధోరణి కొందరిలో కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రజల సమస్యలు పట్టించుకోని నాయకులను త్వరగా మార్చే విధానం అవసరం. మంత్రుల పదవీకాలాన్ని 4 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా నాయకులపై బాధ్యత పెరుగుతుంది. ప్రజల కోసం పనిచేయాలనే ఒత్తిడి ఉంటుంది. అవినీతి తగ్గించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. అలాగే కొత్త నాయకులకు అవకాశాలు పెరుగుతాయి. మొత్తానికి ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజల స్వరం గట్టిగా వినిపించాలి. మంత్రుల పదవీకాలం 4 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా ప్రజల నిర్ణయం త్వరగా అమలవుతుంది. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఇది ప్రజల న్యాయం కోసం తీసుకునే కీలక నిర్ణయం. ప్రజల కోసం పనిచేసే పాలన కావాలంటే పదవీకాలంలో మార్పు అవసరం.